హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాం. మాది శ్రీకాకుళం జీరుపొలం. జీరుపొలం అంటే చాలామందికి తెలుసు, మా ఊర్లో బీచ్ ఉంటుందని. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి, మా ఊర్లో బీచ్ ఉంటుంది. ఈ బీచ్ మా ఊరికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జీరుపొలం రావచ్చు. ఈ బీచ్లో మేము ఆడుకోవడం కానీ, స్విమ్మింగ్ కానీ, ఎవ్రీథింగ్, వేటకి వెళ్ళేటప్పుడు కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. సరే, అదంతా ఎంజాయ్. కానీ ఇప్పుడు ఈ నైట్ టైం వీళ్ళందరూ ఏంటి ఇక్కడ అని అనుకుంటున్నారా? మేమందరం ఫ్రెండ్స్, మేము నైట్ టైము పీతలు పట్టడానికి వచ్చాం. ఇంతకు ముందు చూసారు కదా, ఒకటి నెల్లు పట్టాడు. ఎస్, నెల్లులు పట్టడం, పీతలు పట్టడానికి వచ్చాం. అదేంటి నైట్ టైం రావడం ఏంటి అని అనుకుంటున్నారా? నైట్ టైం అయితే పీతలు బయటనుంటాయి. మార్నింగ్ అనుకో దాని ఇంట్లో ఉంటుంది. ఇల్లు అంటే ఏంటి, కన్నాలు పెట్టుకుని లోపల ఉంటాయి, ఇసుక లోపల ఉంటాయి. నైట్ టైం అనుకో బయట ఉంటాయి కాబట్టి ఈజీగా దాన్ని క్యాచ్ చేయొచ్చు. చూసారా, ఒకరు కవర్ పట్టుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ లైట్లు పట్టుకుని పరిగెడుతున్నారు. ఎందుకుని, లైట్ కొడితే ఆ పీత అక్కడ స్టాప్ అయిపోద్ది, ఆగిపోద్ది, వెంటనే దాన్ని పట్టుకోవచ్చు. అరే, మీకు భయం లేదా? పీతలు పట్టుకునేటప్పుడు కరవా, చూడాడు అంత ఈజీగా పెట్టేసుకున్నాడు, పీతలు పట్టుకున్నప్పుడు కరవా అని భయం ఉంటుంది కదా. కానీ యాక్చువల్లీ అది పట్టుకునే విధానం మనకు తెలియాలి. సో మా వాళ్ళందరికీ మోస్ట్లీ తెలుసు అవి ఎలా పట్టుకోవాలి, చాలా ఈజీగా పట్టేసుకుంటారు. చాలామంది భయపడతారు అది పట్టుకునేటప్పుడు కూడా. కానీ మా వాళ్ళు చాలా ఈజీగా క్యాచ్ చేస్తున్నారు వాటిని. ఆ క్యాచ్ చేసినవన్నీ ఆ కవర్లో నింపుతున్నారు. చూసారు కదా, ఆ కవర్ అంతా ఫిల్ అయినంత వరకు మా వాళ్ళు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇదేదో ఒక యుద్ధం కాదు, కానీ ఒక ఫన్ క్రియేట్ చేయడం కొరకు మేము వెళ్ళాం. ఇది ఒక చాలా థ్రిల్ ఉంటుంది నైట్ టైం పీతలు పట్టడం అంటే. అవతల చల్లటి గాలి, అవతల సముద్రం, ఇవతల పీతలు, అవసరం ఇసుకలో దొరలడం, ఆ నీటిలో మొలగడం, చాలా థ్రిల్ ఉంటుంది కదా నైట్ టైం అయితే. ఇది చాలా మందికి తెలియదు, కానీ ఫిషర్మ్యాన్స్కి మంచి అనుభవం ఇది. నీటిలో పట్టేటప్పుడు వాళ్ళకి ఎంత మంచి అనుభవం ఉంటుందో బయటన పట్టేటప్పుడు కూడా అదే థ్రిల్ ఉంటుంది. మార్నింగ్ టైం సాధారణంగా దొరకవు, నైట్ టైం చాలా ఈజీగా దొరుకుతాయి. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న పొదల్లో కూడా అవి ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి. సో అవి ఈజీగా తీసేస్తారు. చూడండి ఎంత బాగుందో, అలా తీసి అలా కవర్లు వేసేయడం. సో ఇలా మా వాళ్ళందరూ, మేమందరం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇది ఫస్ట్ టైం కాదు, మేము ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. మీ అందరికీ మరొకసారి చూపించడానికి, వీడియో చూపించడానికి కొరకు మేము ఇక్కడికి వచ్చాము. ఇగో చూసి, అవి నీటిలో కూడా వెళ్ళిపోతుంటాయి. సాధారణంగా నీటిలో వెళ్ళడానికి ట్రై చేస్తుంటాయి. ఇలాంటప్పుడు మేము పట్టుకుని ఇవన్నీ ఎందుకు పట్టుకుంటున్నాం చాలామందికి తెలియదు. ఇదేంటి పురుగుల్లో ఉన్న అనుకుంటారు కదా, ఇవి పీతలు, క్రాబ్స్ అంటారు. సరే, మా వాళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారో తెలుసా? అవి పీతలు ఎక్కడ కనిపిస్తే వాటి కొరకు లైట్ వేసి వెంటనే వాటిని ఆఫ్ చేసి పట్టుకోవడానికి. చూసారా, పరిగెట్టి వెంటనే పట్టారు. ఇతను మా చిన్న అన్న, పెద్దవారు. ఇతను మాకు మంచి హెల్పర్ అనమాట. లైట్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి. చూసారా, ఇలా పడుతూ, ఇసుకలో పడుతూ, ఆ పీతలు పడుతూ, ఆ నీటిలో తోడుస్తూ, మంచి థ్రిల్ కదా ఇదంతా. ఇవ్వాలంటే అదృష్టం, రావాలంటే చాలా పెట్టు పుట్టాలి. మాకైతే బర్త్డే వచ్చింది. మేము అప్పుడప్పుడు వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇదంతా సముద్రం, నైట్ టైం కదా, క్లియర్గా కనిపించట్లేదు, అందుకని మీకు నేను చెప్తున్నాను. ఈ పీతలన్నీ ఆ కవర్లు మోస్ట్లీ ఫిల్ అయిపోయి మేము ఇంకా వెళ్ళిపోవాలనుకున్నాం, వచ్చాము. ఇవన్నీ ఇప్పుడు చిన్న పీతలన్నీ తీసి అవి కరుస్తాయని భయం కూడా లేదు. చూసారా, మా చిన్నానికి చెయ్యితోట ఆడుతున్నారు. నిజంగా కరిస్తే బ్లడ్ కూడా వస్తుంది. అది డేంజర్ ఏం కాదు అవి. ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తారంటే పైన డొక్క తీసి నీట్గా కడిగి ఇప్పుడు వంటకి ప్రిపేర్ చేస్తున్నాం. చూసారా, చాలా ఎక్కువ పడ్డాయి, కవర్ నిండా మొత్తం పెట్టారు. చూసారా, అదంతా నిండిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు సగం ముక్కలు చేస్తారు. ముక్కలు చేసి క్లీన్ చేస్తారు. లోపల ఉన్న చెత్త అంతా తీసి 2 ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ ఒక దగ్గర పెట్టి నీట్గా మళ్ళీ కడుక్కుని దీనికి సరిపోయినట్టు మసాలా, ఉల్లిపాయ, మిరపకాయ ఇవన్నీ కట్ చేసుకుని వండుకుని తింటే బాబా సూపర్గా ఉంటుంది తెలుసా. యాక్చువల్లీ ఇవి ఇప్పుడు బాగుంటాయి తెలుసా. మార్నింగు మా ఊరు పెరుగన్నంతో కానీ గింజానం అంటారు, చాలామందికి తెలీదు. టౌన్లో ఉండే వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసు. గింజానం అంటారు. గింజానంతో తిండి పచ్చడి చేసుకుని తింటే అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేసి ఉండుంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ముఖ్యంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకో తెలుసా,
అది యాక్చువల్లీ ఇంతకుముందు పాత ఛానల్ పెట్టాము, అది బ్లాక్ అయింది. కానీ ఇది కొత్త ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ మేము చాలా పెడతాం, చాలా పెడతాం. కానీ మీ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా అవసరం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంతే ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది కదా. మీరు మాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సరే, మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మేము కర్రీలోకి వచ్చేస్తున్నాం. చూడండి, కట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ పీతలు చూసాం కదా, ఎక్కువ క్రాబ్స్ చూసాం. ఇప్పుడు చాలా తక్కువ చూస్తున్నాం. ఏంటి మిగిలినవన్నీ ఎవడో ఏదో చేశారు కదా. లేదు ఎవరు ఏం చేయలేదు. కానీ కొన్ని పీతలు మేము ఇంటికి ఇచ్చాం మరి నైట్ కర్రీ కోసం. మరి అవే మేము తింటాము. ఇవి జస్ట్ మేము ఫ్రెండ్స్ అందరికి కష్టపడలే కదా, జస్ట్ మేము ఓన్గా తిందామని, కుక్ చేసుకుని తిందామని సరదాగా ఉంది. మేము చేసుకుంటాం, అందుకే కొన్ని తీసుకున్నాం. రిమైనింగ్ ఇంటికి ఇచ్చాం. ఒక్కొక్కటి చూడండి ఎలా తింటున్నాడు. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాం. కానీ మోస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. బాగా మాకు ఆదరణ చూపిస్తారని నమ్ముతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట ఖచ్చితంగా కొట్టండి. మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత. ఇంకా మళ్ళీ ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను. ఇంకా మంచి వీడియోలతో మనము కలుద్దాం.